10 రూపాయలకే చీరలని ఒకళ్ళు, 5 రూపాయలకే అంగిలని ఇంకొకళ్ళు, 10 పైసలకే బిర్యానీ అని ఒకళ్ళు. ఏమన్నా పెడతారా? ఆఫర్ అనే బోర్డు కనబడ్డా, డిస్కౌంట్ అనే మాట ఇరబడ్డా పబ్లిక్ అస్సలాగరాయే. దుఃఖం తెరవక ముందే వచ్చి నిలబడతారు, ఆచమైతే మా దాకా వస్తాయో రావో అని. కానీ వెనక మళ్ళా కండిషన్స్ అప్లై అని చిన్నగా ఓ ముక్క రాస్తారు కనబడకుండా. గాడికి పోయినాకనే తెలుస్తుంది అస్సలు కథ. సేమ్ గీ ముచ్చట సుత గట్లనే ఉన్నదుల్లా. లైను చిన్నగా లేదు పో, అటు పైకం కొట్టుడు ఇటు ప్యాకెట్లు పట్టుకపోవుడు. హౌ బిర్యానీ 10 రూపాయలకే పార్సల్. హీగేముంది, మాకని ఊరుకొచ్చి నిలబడ్డారు ఎర్ర టెండల హన్మకొండల గీ రెస్టారెంట్ ఓనర్ బర్త్డే. మళ్ళా ఇది తెరిచి 10 ఏండ్లయిందని 10 రూపాయలకే బిర్యానీ ఆఫర్ పెట్టిండన్నట్టు. అయితే ఇలా రాగానే 100 రూపాయలు అంటారు. మళ్ళీ ఏదంటే పాత బిల్లు అంటే పాత బిల్లు దాపెట్టుకోం సార్ మనం. అంత ఫ్రాక్ సార్, అంత వేస్ట్. ఇక్కడ ఏం పెట్టలే, మరి పాత బిల్లు గిట్లనే ఏం పెట్టలే కదా, అంతా ఫేక్, అంత వేస్ట్ గదన్నట్టు. ఆఫర్ అందరికి కాదు, పాత కస్టమర్లకే. అది సుతా ఈ హోటల్లా బిర్యానీ కొన్నట్టు పాత బిల్లు చూపియాలన్నట. మళ్ళా ఒక్కరికి ఒకటే పార్సల్. ఫోన్ పేలా గూగుల్ పేలా కొట్టినోళ్ళు గవి చూపిస్తే ఇంకొందరు బిల్లులు పట్టుకొచ్చి 10 రూపాయలకే కమ్మటి బిర్యానీ పట్టుకుపోయినరు. దొరకనోళ్ళు నారాజైనరు. బిర్యానీ కోసం వచ్చినాం, 10 రూపీస్ బిర్యానీ కోసం. పాత బిల్లు ఉంది, చూపెడతాం. మేము 10 రూపాయలకు 2 బిర్యానీలు తీసుకొని పోతున్నాం. పాత కస్టమర్ ఆల్రెడీ 2-3 సార్లు మేము రెగ్యులర్ కస్టమర్. ఇప్పుడు 2 బిర్యానీ ప్యాకెట్లు తీసుకోబోతున్నాం. బోర్డు మీదనేమో ఉత్త 10 రూపాయలని పెట్టి ఈడికొచ్చినాక పాత కస్టమర్లకే అంటే ఎట్లనే అన్నా? కండిషన్ ముందే చెప్తే పనులు ఇడ్సబెట్టుకొని ఉపాసం ఉండి ఇంతగానో మురికి రాకపోదురుగానే. ఏం ఆఫర్లో ఏమో, గీ దందాల పబ్లిసిటీ కోసం పబ్లిక్ ను పరిశాన్ చేయబడుతురి.